హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. రేపు భారత్ బంద్, దేశవ్యాప్తంగా అన్ని మూసివేత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లోని ఉపకులాల వర్గీకరణకు సర్వోన్నత న్యాయస్థానం అనుకూలంగా ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పలు సంఘాలు బుధవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. రిజర్వేషన్ బచావో సంఘర్షణ సమితి ఇచ్చిన పిలుపునకు రాజస్థాన్, యూపీలోని పలు సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలోని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాజస్థాన్ వ్యాప్తంగా బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టంగా చేశారు. బంద్కు పిలుపునిచ్చిన సంఘాలతో పాటు మార్కెట్ అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించి శాంతి భద్రతల విషయంలోని సహకారాన్ని తీసుకోవాలని అధికారులను కోరామని రాజస్థాన్ డీజీపీ అన్నారు. ఆగస్టు 1న సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో ఎస్సీ ఎస్టీలను ఉపవర్గాలుగా విభజించడానికి రాష్ట్రాలకు అధికారం దాఖలు పడింది. వాస్తవంగా అవసరమైన వారికి రిజర్వేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలి అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. అయితే ఈ నిర్ణయాన్ని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సవాలు చేయడం, దానిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడం భారత్ బంద్ ప్రధాన ఉద్దేశమని మీడియా వేదికలు పేర్కొన్నాయి. ఈ బంద్కు పలు రాజకీయ, సామాజిక సంస్థలు మద్దతు తెలిపే అవకాశం ఉంది. బంద్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని, ఈ విషయంలోనే అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సూచించారు. ఈ సమావేశంలో అన్ని డివిజన్ల కమిషన్లు, జిల్లా కలెక్టర్లు, సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లోని హై అలర్ట్ ప్రకటించారు. నిరాసనాల సందర్భంగా ప్రజలకు భద్రత కల్పించేందుకు అధికారులు విస్తృత చర్యలు తీసుకుంటున్నారు. విద్యా సంస్థలు, దుకాణాలను మూతబడనున్నాయి. ప్రైవేటు సంస్థల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడనుంది. ఇక తెలుగు రాష్ట్రాలలోని బంద్కు కొన్ని సంఘాలు మద్దతు ఇచ్చాయి. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం బంద్కు నిర్వహించినట్లు దళిత మహాసభ సభ్యులు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, రవాణా, వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రభుత్వం, ప్రైవేటు రంగ సంస్థలు బంద్కు సహకరించాలని వారు కోరారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.